ప్రతి మనిషి కొరకు ఒక ప్రణాళిక ఉంటుంది. అయ్యో వీళ్ళు బాగానే ఉన్నారు కదా, వీళ్ళు బాగానే చేస్తున్నారు కదా, వీళ్ళు నిన్నగాక మొన్న నాకంటే వెనుక దేవుని నమ్ముకున్నారు కదా, వీళ్ళు నా అంత భక్తిగా ఉండరు కదా, వీళ్ళ జీవితాలలో ఇన్ని జరుగుతున్నాయి, నా జీవితంలో ఎందుకు జరగట్లేదు? నాకే ఎందుకు ప్రభా, నాకే ఎందుకు ప్రభా, నాకే ఎందుకు ఈ కన్నీళ్ళు ప్రభా, నాకే ఎందుకు ఈ ఒంటరితనం ప్రభా, నా జీవితంలోనే ఎందుకు ప్రభా? ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ పక్క వాళ్ళను చూసి మనం కంపేర్ చేసుకోవడం కాదు. మన జీవితం కొరకైన దేవుని ప్రణాళిక అందరికంటే ప్రత్యేకంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోకమేమనుకున్నా, మనుషులేమనుకున్నా, ఎవరేమనుకున్నా అబ్రాహాం ఏమనుకోలేదు. ఎందుకు అనంటే మాటిచ్చినవాడు నెరవేర్చుటకు సమర్థుడు, పిలిచినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నెరవేర్చుటకు సమర్థుడు. హల్లెలూయా. నిన్ను నన్ను తన స్వరక్తమిచ్చి, తన గుండెలోని ఆఖరి నెత్తుటి బొట్టును దారపోసి, తన రక్త క్రేదనము చేత వెలపెట్టి కొన్న దేవుడు నిన్ను మరువడు. ఆయన మారడు, ఆయన మరచిపోడు, ఆయన విడిచిపోడు, ఆయన కునుకడు, ఆయన నిద్రపోడు, ఆయన విడువడు, ఎడపాయడ. తల్లి మరచిన మరువడాయన, తండ్రి విడిచిన విడువడాయన, ఎత్తుకునే దేవుడాయన, హత్తుకునే దేవుడాయన, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు జాలిపడే దేవుడాయన, మార్పులేని దేవుడు ఆయన, మంచి తండ్రి ఆయన, ఆయనకు పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన వారసత్వమే మనకిచ్చినాడు. మనుషులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ లోకంలో నేనేం పొందుకున్నాను, ఏం కోల్పోయినాను అనేది ఇంపార్టెంట్ కాదు. హల్లెలూయా. పుట్టించిన దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు? నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? హల్లెలూయా. నీ సృష్టికర్తను నువ్వెంత సంతోషపరుస్తున్నావు? హల్లెలూయా. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులతో నిన్ను చూసి, ఆయన చేతులతో నిన్ను చేసిన దేవుణ్ణి, ఆయన చిత్తాన్ని నువ్వెంత చేస్తున్నావు? ఆయనని ఎంత సంతోషపరుస్తున్నావు? ఆయన నీ గురించి ఏమనుకుంటున్నాడు? అది ఇంపార్టెంట్. హల్లెలూయా. అది పక్కన పెట్టి ఈ లోకము నా గురించి ఏమనుకుంటుంది, ఈ లోకంలో నేను ఎంత ఇదిగా కనబడుతున్నాను, ఈ లోకం దృష్టికి నేను ఎంత ఘనంగా కనబడుతున్నానని చూసుకోవడము అది బుద్ధిహీనతే. హల్లెలూయా. మనుషుల దృష్టికి ఘనమైనవి దేవుని దృష్టికి అసహ్యం. దేవుని కొలత వేరు, పరలోక విలువలు వేరు, ఈ లోక సంబంధమైన విలువలు వేరు. హల్లెలూయా. హల్లెలూయా.